రాజమల్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం బండ గ్రామ పెద్దలు గడ్డమిది ఆంజనేయులు, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, రాముగౌడ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల నినాదాలు, పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో మారుమోగింది. నమస్కారం. రామేశ్వరం బండ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినంత భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ గుడి 5 సంవత్సరాల కింద చిన్న పుట్టతోటి ఉండే, చుట్టూ రాళ్లతోటి కట్టి ఉండి మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారు దానికి పోతే ఖచ్చితంగా కట్టిస్తాను గుడి అని చెప్పేసి కూడా ఆయన మాట ఇచ్చి, మాట ప్రకారం ఆయన గుడిని కట్టించినందుకు ఆయనకు మేము ఊరంతా కూడా కృతజ్ఞత తెలపాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 5వ సంవత్సరం, 4వ సంవత్సరం, ఇది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఇంకా 5వ సంవత్సరం కూడా, ఎందుకంటే 5వ సంవత్సరం ఉత్సవాలు ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఊరందరం కూడా కలిసి, ఎందుకంటే మనకు ఇది మున్సిపల్ అయింది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు 6 గ్రామ పంచాయతీలు కలిసి కూడా మొత్తం పెద్ద ఎత్తున మేము ఇక్కడ జాతరకు ఏర్పాటు చేసి మా తోటి సాయంతో మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా మేము మన ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి మా ఊరందరినీ చల్లగా దూలాలి, మరి వర్షాలు మంచిగా పడాలి, ఊరి మీద ఆమె దయ ఉండాలి. కాబట్టి మేము అనుకున్నట్టు కూడా ఆమె అనుకున్నట్టు మేమందరం కూడా చల్లగా ఉంటే ఆమె దీవెనలో మేమంతా కూడా మంచిగా ఆమెను దీవించుకుంటూ ఆమెకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి గ్రామేశ్వరం ప్రజలందరం కూడా ఆమెకు మొక్కుబడి చేసి మేము పెద్ద ఎత్తున ఇంకా ఊరేగింపుతోటి కానీ రేపు 19వ తారీఖు నాడు మనకు మన పలారం బండి ఉన్నది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ఊరందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు లేక అక్క జనాలు అందరం కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇది గుడి కట్టినాక ఇది డిసెంబర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు అనుకున్నాం, వార్షికోత్సవాలు కదా, ఎందుకంటే ప్రతిష్ట 16వ తారీఖు అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేయాలి ఇదే డేట్లు అనుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒక రోజు అటు ఇటు అందరం కలిసి కూడా ఇది ఏక నిర్ణయంగా తీసుకొని వార్షికోత్సవాలు చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు మమ్మల్ని అందరినీ, రామేశ్వరం మండల ప్రజలను, మరి మున్సిపల్ ఉన్న ప్రజలందరినీ కూడా, మండల ప్రజలందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వయంగా వేసిన ఎల్లమ్మ తల్లి ఈమెకు ప్రతి సంవత్సరం మేము జాతర ఘనంగా జరుపుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా బాగా జరపాలని, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరపాలనుకుంటున్నాం. అమ్మ ఆశీస్సులతో ఊళ్ళో వానలు కానీ, వర్షాలు కానీ, పంటలు కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. భక్తులు ఇంచుమించు ఒక 2000 వరకు వచ్చారు ఈసారి. దాన్ని బట్టి డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. దాన్ని సంవత్సరం నుంచి 5th ఇయర్ ప్రతిష్టాపన లాస్ట్ 2022లో చేసాము. చిన్నగా ఉండే ఎమ్మెల్యే గారి చొరవతో ఘనంగా చేసినాం. దీన్ని గుడిని అభివృద్ధి చేసినాం, బాగా ఆయన చొరవతోనే చేస్తున్నాం.